హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు నుంచి నంబూరి పరిపూర్ణ గారు రచించిన శృతి తప్పిన రాగం 3 భాగాల చిన్న కథ నుంచి మొదటి భాగం విందాం. ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం నంబూరి పరిపూర్ణ గారు రచించిన శృతి తప్పిన రాగం అనే కథను విందాం. శృతి తప్పిన రాగం కథ రచించిన వారు నంబూరి పరిపూర్ణ గారు. ఈ బీఎస్సీ పూర్తవుతూనే ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవాలి అని తలుస్తున్న శారదకు ఫస్ట్ క్లాస్ వచ్చి కొత్త ఆశలు రేపింది. ఎంఎస్సీ కూడా మైక్రోబయాలజీతోనే చేసి పిహెచ్డి కూడా కానిచ్చేస్తే భవిష్యత్తు అద్భుతంగా ఉండదు. కానీ తమ కుటుంబ పరిస్థితిలో అవి ఎంతవరకు తన ఆశల్ని నిజం చేయగలుగుతాయి? అమ్మ ఒక్క చేత్తో తమ ముగ్గురిని ఎంతవరకు చదివించగలదు? తను ఉద్యోగం చేస్తే అమ్మకు అండ అవుతుంది. తమ్ముళ్ళిద్దరినీ చదివించడం తేలికవుతుంది. పెద్ద తమ్ముడు ఇంటర్ పరీక్షలు, చిన్నాడు 10th క్లాసు పరీక్షలు వ్రాసి ఫస్ట్ క్లాసులో పాస్ అయి కూర్చున్నారు. పెద్దాడికైతే ఇంజనీరింగ్లో సీటు కూడా వచ్చిందయ్యే. చిన్న తమ్ముడిని మెడిసిన్ చేయించాలని అమ్మ అభిలాష. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్కి అప్లై చేస్తే అది వచ్చింది. తనిప్పుడు అమ్మకు చెయ్యి అందించకపోతే ఎలా సాగుతాయి వాళ్ళ చదువులు? ఆమెది తరచుగా టూర్లు వెళ్లాల్సిన ఉద్యోగమైన ఇంటిని, పిల్లల బాధ్యతని ఎంత ఇదిగా, ఎంత శ్రద్ధగా చూసుకుంటుంది. అమ్మా, బీఈడీకి అప్లై చేస్తున్నా అని శారద చెప్పగానే కూతురి ముఖంలోకి తేరిపారా చూసి, ఏం డిగ్రీతోనే చదువాపాల్సిన అవసరమేమొచ్చింది? ఎంఎస్సీలో చేరు అంది తల్లి అరుంధతి. దాదాపు ప్రతిరోజు పైకి చదవమని గోల పెడుతున్న తల్లిని ఎలా సముదాయించాలో తెలియక ఆలోచనల చిక్కుముళ్లలో బందీ అవుతోంది శారద. అరుంధతి జిల్లా సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసరు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు డజను వరకు, జిల్లా కేంద్రంలో ఓ బెగ్గర్ హోము ఉండడంతో వాటి విజిట్స్కు, ఇన్స్పెక్షన్స్కు ఆఫీసర్తో పాటు తరచూ వెళ్లాల్సి ఉంటుంది. ఓర్పుగా, నిశితంగా తనిఖీ చేసే అరుంధతి అంటే ఆఫీసర్కు మంచి గురి, నమ్మకం. హాస్టళ్ల నిర్వహణకి, విద్యార్థుల స్కాలర్షిప్పులకి సంబంధించిన బడ్జెట్ అంతా జిల్లా ఆఫీసు నుంచి విడుదలవుతుంది. కమిషన్లన్నా, పర్సంటేజీలన్నా కలవరం అరుంధతికి. అవన్నీ ఆఫీసరు, వార్డెన్ల మధ్య నడిచే వ్యవహారాలు. నెల జీతంతో తృప్తిపడే నియమం గలదే అయినా పెరిగే పిల్లల చదువుల ఖర్చులు, కుటుంబ ఖర్చులు అరుంధతిని ఒడిదుడుకుల్లో పడేలా ప్రతి నెల చేస్తూనే ఉన్నాయి. ఈ స్థితిగతుల్ని పూర్తిగా అర్థం చేసుకున్న శారద తల్లికి ఓపిగ్గా విధాలుగా నచ్చజెప్పి ఎలాగైతేనేం బీఈడీలో చేరగలిగింది. బీఈడీ పూర్తి చేసి ఉద్యోగపు వేట మొదలుపెట్టింది శారద. గవర్నమెంటు, ప్రైవేటు స్కూళ్ళన్నింటికీ దరఖాస్తులు వెళుతున్నాయి. డిఎస్సి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఉద్యోగం మాత్రం అందని పండే అవుతోంది. చివరికది అనుకోని విధంగా ఉన్న ఊరిలోనే ఓ సేవా సంస్థ నడుపుతున్న హైస్కూల్లో లభించి సైన్స్ అసిస్టెంట్గా నియమించబడింది శారద. కొడిగడుతున్న ఆశలు ఒక్కసారిగా జ్వలించాయి. కూతురి రెక్క తోడవడంతో అరుంధతి మనసు నిబ్బరపడింది. అలజడి దూరమైంది. 22వ ఏడు నడుస్తున్న శారదకు అప్పుడే పెళ్లి తొందర లేదు. తామిద్దరూ చెరింతా తెస్తూ మగపిల్లల చదువుల్ని సులువుగా గట్టెక్కించేస్తారు. పరుగెడుతున్న కాలం శారదా టీచర్ ఖాతాలో అప్పుడే 3 ఏళ్ల సర్వీసు జమ చేసింది. సరిగ్గా గోదావరి ఒడ్డునే నెలకొన్న స్కూలుకి, ఓ పర్లాంగ్ అవతలున్న స్టేషన్ రోడ్డుకి మధ్య విశాలంగా పరుచుకున్న మైదానం. రోడ్డు కవతల కొంచెం లోపలగా ఆర్డీఓ ఆఫీసు. సాయంత్రం స్కూల్ అయిపోయాక టీచర్లంతా రిక్షాల్ని, ఆటోల్ని ఆశ్రయిస్తారు ఇళ్ళు చేరుకునేందుకు. శారద మాత్రం స్వంత కాళ్ళనే ఆశ్రయిస్తుంది. లేకపోతే ఖర్చులు ఆదా అయ్యేదెలా? ఆఫీసు వదిలి మెయిన్ రోడ్డు ఎక్కి అటు పక్కగా నడిచెడుతున్న శారదను మొదటి రోజు చూసినప్పుడు బాటసారుల్లో ఒకతగానే చంద్రమోహన్కి కనబడింది. కానీ ప్రతిదినం సరిగ్గా తను రోడ్డుకు చేరే వేళకే ఆమె కూడా చేరి
కుదురుగా లయబద్ధంగా నడిచిపోతుంటే పరిశీలన అనివార్యమయ్యింది అతనికి. నిరాడంబరమైన కట్టుబొట్టు అయితే వర్చస్సుతో వెలిగే ముఖం, లావణ్యమొలికించే శరీరం. డిప్యూటీ తహసీల్దారు చంద్రమోహన్ గ్రామాల పర్యటనకు తరచూ వెళుతూ ఉంటాడు. మిగిలిన రోజుల్లో ఆఫీస్ పని. శారద రోడ్డు దగ్గరికి వచ్చే సమయానికల్లా ఫైళ్ళన్నీ బీరువాలో సర్దేసి బైక్ నడిపిస్తూ రోడ్డు మీదకి వస్తాడు. ఆమె దర్శనమైతే ఎంత ఆనందమో. కొద్ది రోజుల నుంచి బైకును ఆఫీసులోనే ఉంచేసి వస్తున్న చంద్రమోహన్కి నడిచి వెళ్ళడమే ఇష్టమవుతోంది ఇప్పుడు. ఆమె రోడ్డుకు అవతల, ఇతను దానికి ఇవతల. ఇద్దరూ ఒకే దిశలో నడిచి వెళుతున్నారు. ఆమెను పలకరించాలని ఉన్నా ధైర్యం చాలడం లేదు అతనికి. ఓ రోజు గుండెను నిబ్బరపరుచుకుని ఆమెను సమీపించి, క్షమించండి మేడం, ఈ స్కూల్లో మీరు పనిచేస్తున్నారనుకుంటా. అందులోంచి మీరు వస్తుండడం రోజూ చూస్తున్నాను. మీది టీచింగ్ కేడరా, నాన్ టీచింగ్ స్టాఫా? ఊరికే తెలుసుకుందామని మర్యాద ఉట్టిపడేలా పలకరించాడు చంద్రమోహన్. ఆశ్చర్యంగా తలెత్తి చూసి, ఇందులో క్షమించవలసిందేముందిలేండి, నాది టీచింగ్ కేడరే. సైన్స్ అసిస్టెంట్గా 9th క్లాస్ టీచర్గా చేస్తున్నాను చెప్పింది ఆమె. అలాగా, సంతోషమండి. నేను ఇదిగో ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్లో డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నాను. జాయిన్ అయ్యి నెలే అయ్యింది. అయితే డైరెక్ట్ రిక్రూటీన్ అనుకోండి. నడిచి వెళుతున్నారు? ఇల్లు బాగా దగ్గరా? లేదు, గాంధీనగర్లో ఉంది. అరే, మాది అక్కడే, మార్కెట్ వెనక వీధి. అలాగా అంటూ చిరునవ్వుతో ముందుకు సాగిపోయింది శారద. ఆమె పరిచయం పెంచుకోవాలన్న ఉబలాటంతో ఆ రోజు లగాయితూ ఆమెను చూడ్డంతోనే విష్ చేసి మాటలు కలపసాగాడు చంద్రమోహన్. పరిచయం త్వరలోనే స్నేహంగా మారింది. అతని మాటలు అభిమానంతో, సున్నిత హాస్యంతో నిండి ఉంటున్నాయి. శారదకి అవి ఆసక్తిని కలిగిస్తూ సంకోచాన్ని సడలించేస్తున్నాయి. ఏదో సరదారాయుడనుకుంది ఆదిలో, కానీ సహృదయుడేనని అర్థం అవుతోంది క్రమక్రమంగా. 2 నెలల్లో చిక్కబడిపోయిన స్నేహం 2 ఏళ్ల పాటు మరింత పెరుగుతూ, అలా కొనసాగుతూ ఇరువురి మధ్య సందిగ్ధాల్ని, సంశయాల్ని చెరిపేసింది. చిన్నతనం నుంచి తల్లి ప్రేమ తప్ప తండ్రి ఆదరణ ఎరగిన శారదకు చంద్రమోహన్ అందిస్తున్న ఆత్మీయత కొత్తగా, సంతృప్తికరంగా ఉంటోంది. ఇప్పుడు ఒకరితో ఒకరు తమ వ్యక్తిగత విషయాలను చెప్పుకుంటున్నారు. అతనికి తన చరిత్ర తెలియజేసింది శారద. శ్రద్ధగా, సాదరంగా విన్నాడు. ఆ తరువాత ఆమె పట్ల మరింత ఆదరభావం ఏర్పడింది అతనికి. రోడ్డు వారనే కబుర్లతో సాగిపోతూ పక్కింట్లోంచి ఓ సీడీ ప్లేయర్ వెదజల్లుతోన్న గీతమాధుర్యం చెవికి సోకి చటుక్కున నిలబడిపోయారు శారద, చంద్రమోహన్. పాట పూర్తిగా విన్న తర్వాత పారవస్యంలో ఉన్న శారదతో అన్నాడు మోహన్. శారద గారు, ఎంత హాయిగా మధురంగా ఉంది ఆ పాట. మీకు సంగీతం ఎంత ఇష్టమో కూడా తెలుపుతోంది అది. నిజమే మోహన్ గారు, కళల్ని ఎంతో ఇష్టపడతాను నేను. ప్రత్యేకించి సంగీతం అంటే మరీ ఇష్టం. మనం ఇప్పుడు విన్న పాట మనల్ని మరో లోకంలోకి తీసుకుపోయింది కదా. మీకు కూడా సంగీతం అంటే బహు ఇష్టమని నాకు ఇప్పుడు అర్థమైందిలేండి. అవునండి, పిచ్చి ఇష్టం. కాస్తో కూస్తో పాడతాను, నాటకాల్లో నటిస్తుంటాను కూడా. సెలవు వచ్చిందంటే గ్రామమిత్రులతోనే గడపడం. మా అమెచ్యూర్ నాటక సంఘం మంచి మంచి నాటికల్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. శారద అబ్బురంగా, మెచ్చుకోలుగా, అయితే మీరు పాడగలగడమే కాక డ్రామాల్లో నటించగలరన్నమాట. చాలా మంచి విశేష లక్షణం అంది. నటించడం కన్నా పాడటం ఎక్కువ కష్టం. లలిత గీతాల వరకు శ్రోతలు బాధపడకుండా పాడగలను. నాకైతే లలిత సంగీతంలో, గీతాల్లోనే రసాత్మకత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు లలిత సంగీతం అంటేనే ప్రీతి. పూర్వపు కళాత్మక చిత్రాల్లో పాటలు, మంచి భావగీతాలు హార్మోనీ మీద పలికించడం నాకెంతో ఇష్టం. అయితే చక్కగా హార్మోనీ వాయించగలిగినప్పుడు పాడటం మాత్రం ఎందుకు రాదు మీకు? పాడతారు, తప్పకుండా పాడతారు. భలే,
ఇద్దరము గొప్ప సంగీత ప్రియులమే. బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్. హిందీ పాటలను కూడా ఇష్టపడతారు కదూ? సంబరంగా అడిగాడు మోహన్. అవంటే ప్రత్యేక ఇష్టం. అయితే హిందీ సినీ రంగంలో గాయని లత సరేసరి. గాయకుల సంగతి ఏమిటి? ఎవరంటే బాగా ఇష్టం? మొదట తలత్ మహమ్మద్, తరువాత ముఖేష్. మరి తెలుగు గాయకుల్లో? నాతో పాటు ఆబాలగోపాలం, ఘంటసాలను ఇష్టపడడం సహజం. కానీ ఎస్ రాజేశ్వరరావు కూడా నాకు ఇష్టమైన గొప్ప గాయకుడు, సాటిలేని గొప్ప సంగీత దర్శకుడు. అనేక గొప్ప చిత్రకళాఖండాలకు అద్భుత సంగీతం కూర్చడమే కాక సుమధుర భావగీతాలు ఎన్నో వీసీడీ రికార్డులుగా మనకు అందించి వెళ్ళిపోయాడు. బాలసరస్వతితో, ఎస్ వరలక్ష్మితో కలిసి ఆలపించిన యుగళ గీతాలు తెలుగువాణికి దక్కిన అమూల్య రత్నాలు. మీ వివరణ ఎంత కళాత్మకంగా ఉందండి. మరో సంగతి కూడా చెప్పండి విసుక్కోకుండా. ఎలాంటి సినిమాలంటే మీకు ఇష్టం? ముఖ్యంగా ఆర్ట్ ఫిల్ములు, ఆ తర్వాత చారిత్రక నేపథ్యం ఉండే లెజెండ్స్. మీ అభిరుచులు ఎంతో ఉన్నతంగా, అభినందింపతగ్గవిగా ఉన్నాయి సుమండి. థ్యాంక్స్ అండి. సారీ, ధన్యవాదాలు. శారదా మోహన్లు ఇద్దరికీ ఒకరి సన్నిధి మరొకరికి వ్యక్తపరచలేని వింత హాయిని చేకూర్చుతోంది. ఆత్మీయత అసంకల్పితమవుతూ పెళ్ళుబుక్కుతోంది. ఇద్దరూ కలుసుకుంటే చాలు అనేక ముచ్చట్లు, చర్చలు. రాజకీయం లాభసాటి వృత్తిగా, విద్యా వైద్యాలు వ్యాపారంగా మారినందుకు, నీతికి నీళ్ళొదిలిన వాళ్ళు కొండల ధనాన్ని మూట కట్టుకోగలుగుతున్నందుకు చెప్పుకుని ఆవేదన పడుతూ ఉంటారు. రోజు మాదిరే ఆ రోజు కూడా డ్యూటీలు అయినాక ఇద్దరూ కలుసుకుని పలకరించుకున్న తర్వాత చంద్రమోహన్ ఇలా అన్నాడు. శారద గారు, మనిద్దరికీ సంగీతం అంటే ప్రాణమే కాదు, బాగా పాడగలవాళ్ళం కూడా అని అనుకుంటున్నా. అయితే ఎన్నాళ్ళయి కూడా ఒకరి కంఠాన్ని మరొకరు వినడం జరగలేదు. అన్యాయం కదా? అవుననుకోండి. మరి మనిద్దరమే ఓ చోట కూర్చుని పాడుకునేందుకు వీలేది? అనుకోవాలే గాని ఏకాంతం ఎందుకు లభించదు? మీరు సమ్మతించితే నేనెరిగిన ఓ మంచి ప్రదేశానికి ఇద్దరం వెళ్ళిపోయి ఈ చల్లని సాయంత్రాన్ని పాడుకుంటూ గడిపేయవచ్చు. అదేదో దగ్గరలో ఉంటే బాగుంటుంది. చీకటి అవ్వకముందే ఇంటికి చేరొచ్చు. దగ్గరలోనే ఉంది, మీరే చూస్తారుగా అంటూ ఆఫీసుకు పరుగు పెట్టి బైక్ పట్టుకొచ్చి మరి వచ్చేయండి పోదాం అన్నాడు. శారద వచ్చి వెనక కూర్చోగానే బైకు ఒక గర్జన విసిరేసి క్షణాల్లో గోదావరి బ్రిడ్జి దాటి అవతల ఒడ్డుకు చేరింది. బండి లాక్ చేసి పక్కగా పెట్టి సన్నటి నీటిపాయల్ని దాటుతూ లోపలికి సాగి ఇసుక దెబ్బల్లో పెద్దదిగా చదరంగా ఉన్న ఒకదాని మీద చతికిలబడి హాయిగా కాళ్ళు బారచాపారు. చుట్టూ ఉన్న నీటి మడుగుల్లో చేపల్ని మింగుతున్న కొంగల చిరుచప్పుళ్ళు తప్ప అంతా గంభీర నిశ్శబ్దం. నదిమించి రివ్వున వీస్తున్న పిల్లగాలులు హాయి గొలుపుతున్నాయి. శారదగారు, మరో గంటలో పొద్దుగోకవచ్చు. మనం మాటల్లోకి కాక సరాసరి పాటల్లోకే దిగుదాం. ఏం? మోహన్ సలహా. అలాగే, మరి ప్రారంభించండి. మీరు బాగా ఇష్టపడే పాటతో. మరోసారి అడిగించుకునే సమయం లేక ఒక్కసారి గొంతు సవరించుకుని పాట ప్రారంభించాడు. చల్లని వెన్నెలలో, చక్కని కన్య సమీపంలో 50 వసంతాల ముందు ఘంటసాల యువకంఠం అద్భుతంగా ఆలపించిన రసరమ్య గీతం. మోహన్ పాడుతున్న తీరు అంత హృద్యంగానూ ఉంది. శారదను పరవశింపచేసింది. పాట పూర్తయి గానం ఆగిపోయేసరికి మూసిన కన్నులతో పూర్తిగా లీనమై వింటున్న ఆమె కళ్ళు చటుక్కున తెరిచి, పాడడం ఆపవద్దు, మరోటి పాడండి ప్లీజ్ అని అర్థించింది. తీయగా నవ్వి మళ్ళీ మొదలుపెట్టాడు మోహన్. మళ్ళీ తీగ వాడిపోగా మరల పూలు పూయునా. ఫ్రెండ్స్, ఇంకా ఏం పాడుకున్నారో రేపటి భాగంలో విందామా? మరి సమయం చాలా ఎక్కువ అవుతుంది కదా. హాయిగా నిద్రపోండి. రేపు రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం. నేను వినిపించే కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి.
కథలో రెండవ భాగం రేపు విందామా?